జనవరి 26న 4 సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాటిచ్చింది. క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులతో పాటు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. గ్రామ సభలు నిర్వహించి ఆ జాబితాలో ఉన్న పేర్లను కూడా ప్రకటించారు. కొన్ని గంటల్లో ఈ పథకాలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీపై షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నిరుపేదలకు ఇస్తున్న ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వబోదని బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో పెడితేనే నిధులిస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కొత్తగా జారీ చేస్తున్న రేషన్ కార్డులపై కాంగ్రెస్ ఫోటోలు పెడితే కూడా ఆ రేషన్ కార్డులు కూడా ఇవ్వబోమన్నారు. తామే స్వయంగా ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. బిడ్డ ఇంద్రమ్మ ఇల్లు అని పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క ఇల్లు రాసి పెట్టుకోండి. ఇచ్చేది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కకు పెట్టి ఇంద్రమ్మ ఇళ్ల పేరుతో మళ్ళా గ్యాంబ్లింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఒక్క ఇల్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో ప్రజల్లో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇచ్చే ఇళ్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరు చేసే ఇండ్లేనని బండి సంజయ్ చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు రేషన్ కార్డులు కూడా కేంద్ర ప్రభుత్వమే జారీ చేయనుందని తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వచ్చే విభేదాల వల్ల మరి అర్హులైన వారికి ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తారా, ఆపేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి గురువు కేసీఆరేనని బండి సంజయ్ ఆరోపించారు. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఏం చేశారో రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పనిలో కొత్తదనం ఏమీ లేదన్నారు. నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారించమంటే గ్రీన్ కో సంస్థ మీద విచారించారండి. పైసలు తీసుకుని బరాబరే అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో చేస్తాయి. పార్టీ ఎవరు జేబులో కూడా పైసలు పెట్టారు, కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళీ అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది, డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది. ఇలా ఏమైంది? ఇలా మన దావోస్ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందని, కాళేశ్వరం అవినీతి ఎక్కడికి పోయిందని, కేసీఆర్ను జైల్లో ఎందుకు వేయడం లేదని ప్రభుత్వాన్ని బండి సంజయ్ నిలదీశారు. మరోవైపు ఫార్ములా కారు రేస్ కేసులో కేటీఆర్ను ఎందుకు అరెస్టు చేయడం లేదని కూడా ప్రశ్నించారు. దావోస్కు 2 సార్లు పోయినా పెట్టుబడులపై స్పష్టత లేదని బండి సంజయ్ ఆరోపిస్తూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.